నీతో చెప్పేయమంటావా? అంటే నాకు చెప్పకున్నంత రహస్యమా? రహస్యం కాదనుకో. ఐ లైక్ యూ అంటే ఏంటి బాబాయ్? అసలు ఆ మాట ఎవరన్నారు నీతో? ఓ కాలేజ్ అమ్మాయి అంది. అమ్మాయా? ఆ, బాబాయ్ పీకల మీదకి వచ్చింది ఓ 100 కొట్టు. ఎందుకు ఇప్పుడు? మా అన్నయ్య కూతురు అటక మించి దూకి కాలు ఇరక్కొట్టుకుంది. ఆసుపత్రిలో చేర్పించా. దేవుడికి కూడా దండం పెట్టుకొస్తున్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. సరే తీసుకో. ఇప్పుడు చెప్పు, ఐ లైక్ యూ అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ పిల్ల నన్ను ప్రేమిస్తున్నానందా? నీకేంటి బాబాయ్, కన్నంకరా కాలంకరా? కాకపోతే తల మీద వెనకమాల ఓ బెత్తుడు పర్ర తప్ప నీ అందానికి ఏంటి చెప్పు? ఊరుక బాబాయ్, నాకందం ఏంటి? ఒక్కో కంటికి ఒక్కో మనిషి అందంగా కనిపిస్తాడయ్యా. ఆ పిల్లకి నువ్వు అందంగా కనిపించుంటావు, ప్రేమించేసింది. కాలేజీలో చదువుకుంటున్న పిల్ల చదువు రాని వాడిని నన్ను ప్రేమించడం బాబాయ్ ఆశ్చర్యంగా. అబ్బా ప్రేమ గుడ్డిదయ్యా. దానికి ఆస్తులు చదువులు ఇట్లాంటివి అడ్డురావు. చక్కటి సొక్క నేను ప్రేమిస్తుంది. ఎగిరి గంతేసి పెళ్లి కొప్పుకోగా ఇంకా నా అనుత్తమేటయ్యా. చెబితే వినాలి. నీ కళ్ళ మూగ భాష, నవ్వుల సైగలు రాముడికి అర్థం కావటం లేదే. నిజమేనే, అట్నుంచి కనీసం చిరునవ్వు కూడా లేదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటావు? నువ్వు ముందతన్ని గాఢంగా గూఢంగా ప్రేమిస్తున్నట్టు రాముడికో ఉత్తరం రాయి. రేపు ఎన్సీసీ పీరియడ్ ఉంది కదా, రాముడు డెఫినెట్ గా వస్తాడు. ఎన్సీసీ కుర్రాళ్ళకి టిఫిన్ ప్యాకెట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ప్యాకెట్ లో ప్రేమలేక పెట్టి రాముడికి అందివు. అప్పుడు నీ మనసు అతనికి క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ దించు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అరే ఆ పిల్లల్ని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోరా. అలాగే బాబాయ్, తెచ్చుకుంటా. బుద్ధి తెచ్చుకోవడం అంటే దొంగచాటుగా ఇడ్లీలో చేరడం వెన్న పోసేసుకొని తెచ్చుకోవడం కదా దరిద్రుడా. వాళ్ళు చూడు ఎలా కసరత్తులు చేస్తున్నారు. రోజు అలా చేస్తే ఈ కొవ్వు కరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేయి. అలా చేయాలంటే వాళ్ళలా బట్టలు వేసుకోవాలి బాబాయ్, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. వారిని నా చెవిలో పువ్వు పెట్టాలని చూడకరా. నన్ను మోసం చేయడానికి పుట్టబోయేవాడి తల్లికి ఇంకా పెళ్లే కాలేదురా. ఏమవుతుందవా? చెయ్యి సరిగ్గా చెయ్యి చెయ్యి. దో ఏక్ దో, దో ఏక్ దో, దో ఏక్ దో. దరిద్రుడా. చెయ్యి. చూడు ఇటు కాదురా. ఆఫీసర్, టేక్ ద చార్జ్. ఎస్ సార్. మీరు తీసుకోండి. ముందు నాకెందుకు బాబాయ్, పిల్లలకి ఇవ్వండి. ఏమ్మా సోషల్ సర్వీస్ చేస్తున్నావా? పిల్లలకి ఇవ్వమ్మా. థ్యాంక్స్. చూడమ్మా, ఈ రోజు బాబాయ్ కూడా మనతోటే తింటాడు. ఓ పట్లం ఇయ్యమ్మా. నాకా? నాకెందుకు మహేశారు? ఏమండి, తీసుకోండి నాకొద్దులే. ప్లీజ్. ఇది తీసుకోపోతే నేను ఒప్పుకోను. ఇది మీకే. ఏంటో ఇది తీసుకోపోతే నేను ఒప్పుకోను. ఇది మీకే. ఏంటి బాబాయ్ అంతరహస్యం? నారాయణమ్మా, అయ్యా అలా పక్కెళ్ళి పని చూసుకో. అట్టాగే. నువ్వు కూర్చో బాబాయ్. స్వప్న నేను ఉత్తరం ఇచ్చింది బాబాయ్. అట్టగా ఇందులో ఏముందో నాకు తెలియదు. ఎవరికన్నా చూపిద్దామంటే నవ్వుతారేమో అని సిగ్గు. ఇప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నీకు చూపిద్దామని రాత్రంతా నిమిషాలు లెక్క పెడుతూ గడిపాను అనుకో. వారి నా బాబాయో. ఊరుకో బాబాయ్, ఎవరన్నా చూస్తే చిత్తకార్తె అనుకుంటారు. ఇవాళ నువ్వు 10-20 ఇస్తే కుదరదు బాబాయ్. ఒక 50 కొట్టించాల్సిందే. ఎసయం అట్టానికి మరి. ఎందుకంటే డబ్బు నీకు. అదే మా పిన్ని కూతురికి పీతలాటకం అనే కొత్త జబ్బు వచ్చింది. మందులు ఇప్పించాలి, లేకపోతే బతకదు. 50 ఇచ్చేయి బాబాయ్. ఇది తీసుకొని ఇప్పుడు చదువు. చుక్క నీళ్లు. రామచంద్రమూర్తి గారికి ఓ ఆడపిల్ల ఇలా రాయడం తప్పేమో నాకు తెలవదు.
మనసులోని మాట రాస్తున్నాను. నేను మీకు మనసిచ్చాను. మీ భార్యగా మీ నీడన నడవగలిగే అదృష్టం నాకు ఉందంటారా? ప్రేమతో మీ స్వప్న. ఆ? బాబాయ్ 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 ఏంటి? నాకేమిటో ఇది కలో నిజమో తెలియటం లేదు బాబాయ్. నా పేరేమిటో నాకు తెలియదు. బెజవాడ బాబాయ్ రామచంద్రమూర్తి అని పేరు పెట్టాడు. ఈ పిల్ల ఆ పేరులా తెలుసుకుందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. నీ పేరు రామచంద్రమూర్తి. చూసావా, ఆ విషయం నాకు ఇంతవరకు తెలవదు, కానీ ఆ పిల్లకి తెలిసిపోయింది. అదంతే బాబాయ్, ప్రేమలో పడ్డోళ్ళు రకరకాల ఆరాలు తెస్తారు, కూపిళ్ళు ఆగుతారు. ఏంటో బాబాయ్, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానందంటే ఇప్పటికీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఇదిగో ఆను మనలే వద్దంది. అయినా ఇప్పుడు నీకేమంత పెద్ద వయసు ముదిరిపోయిందయ్యా? పళ్ళుడయ్యా, కళ్ళు పోయాయా? అసలు నీకు ఎస్ఏం తెలుసా? అమెరికా, బాంబాయి, కలకత్తా, ఢిల్లీ అట్లాంటి పెద్ద పెద్ద దేశాల్లో 45 ఏళ్ళు వస్తేనే కానీ పిల్లాడికి పెళ్లి చేయరంట తెలుసా? కుర్రోడికి పళ్ళు కదలటం మొదలెడితేనే కానీ పెళ్లి చూపులకి వెళ్ళరంట. నిజమేనంటావు బాబాయ్? నా క్రాపింగ్ మీద ఒట్టయ్యా. చూడు, ఆ పిల్ల నువ్వంటే పడి చచ్చిపోతుంది. బాబాయ్ నా మాటిని హాయిగా పెళ్లి చేసుకో. పెళ్ళం లేని మగాడికి గొళ్ళెం లేని తలుపుకి అంత విలువ ఉండదయ్యా. నువ్వు పదా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది బాబాయ్. లేకపోతే ఆ పిల్ల నీకు ప్రేమ లేఖ రాయటం ఏమిటి? చక్కటి వయస్సులో ఉన్న పిల్ల, 2 బిడ్డలున్న 40 ఏళ్ల వాడిని కట్టుకోవలసిన కర్మ ఆ అమ్మాయికి ఏమిటి చెప్పు? తప్పు బాబాయ్, అట్లాంటి ఆలోచన కూడా రానివ్వకు, మంచిది కాదు. ఆ ముసలోడి గురించి నువ్వేం పట్టించుకోమాక. అయినా ఇక్కడ నుంచో పెట్టి మాట్లాడతామేటయ్యా? హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం పదా. లోపల కొద్దులే, చుక్క వింటుంది. ఏంటి అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? పిల్లలు వచ్చారు. లోపల తీసుకెళ్లి మొహాలు గడికి పాలు పెట్టించు, నేను వస్తున్నాను. చూడు, వయసు చల్లారిపోయిన సింహాచలం గడికి ఏం తెలుసయ్యా ఏడి ప్రేమల గురించి? అయినా ఆ పిల్లకి తెలివి తక్కువ, చదువు తక్కువ. బాగా ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఆ ఉత్తరం రాసి ఉంటది. ఆ ముసలోడి గురించి నువ్వేం పట్టించుకోబాక, పెళ్లికి రెడీ అయిపో. అంతేనంటావా? అంతే. సక్కంది చదువుకున్నది నన్ను పెళ్లి చేసుకో అని వెనకమాలే పడతా ఉంటే ఇంకా ఆలోచిస్తాబెట జరిగినా అక్కడ. పెళ్లికి రెడీ అయిపో. నాకు మంచి హితబోధ చేసావు బాబాయ్, నీ మేలు మర్చిపోను. డబ్బేమైనా కావాలా? డబ్బా కావాలి బాబాయ్. మా చిన్న మామ కొడుక్కి శిలకొట్టుడనే కొత్త రోగం వచ్చింది. మా మామకి 2 ఫ్యామిలీలు, మొత్తం జనం వచ్చి నాకు కొంప మీద పడిపోయారు. ఖర్చుకు తట్టుకోలేకపోతున్నాను. ఒక 200 ఇస్తే. ఇందా తీసుకో బాబాయ్. అప్పుడే నీ మొఖంలో పెళ్లి కళ్ళొట్టి పడిపోతుంది బాబాయ్. ఇంకొక 100 కొట్టవా? పెళ్లి కొట్టవా? నువ్వు మరి అయ్యే. ఇదిగో ఈ పిల్లలతో కలిసి కూర్చుని 4 ఇంగ్లీష్ బుక్కులు నేర్చుకుందామని వచ్చాను. ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుంటారా? నేర్చుకోవాలని మనసు ఉండాలి కానీ వయసు అడ్డు వస్తుందా చెప్పు. పోన్లే స్వప్న, ఆయనకు కావాల్సిన 4 ముక్కలు నేర్పించు. అలాగే కూర్చోండి. అమ్మయ్యా. స్వప్న, ప్రస్తుతానికి జీతం కింద దించు. అబ్బాబే వద్దండి. ఉత్తినే చదువు చెప్పకూడదు, డబ్బు తీసుకుని తిండి పెట్టకూడదు అన్నారు. ఎలాగో 2వ పాపం నేను చేస్తూనే ఉన్నాను. మొదటి పాపాన్ని పాపం నువ్వు చేయటం ఎందుకు? ఇది ఉంచు. ఇదిగో తీసుకోపోతే నా మీద ఒట్టు. ఇది ఉంచు. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ. వారిని అప్పుడే సగం ఇంగ్లీష్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఏంటి బాబాయ్, ఎప్పటికిప్పుడు ఇంగ్లీష్ మొత్తం నేర్చేసుకుందామనే? ఈ వయసులో నాకు ఆ సమస్య ఎందుకు బాబాయ్? జుట్టుడిపోయేవాడికి పరభాష మీద పట్టేందుకు నా బొంద. కాకపోతే ఈ వంకతో స్వప్నకి నెలకు 200-300 ఇస్తే పాపం వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగవుతుందని. అంతేనా? ఆ పిల్లని ఇంకాసేపు చూసుకోవచ్చునా? అంటే అది ఉందనుకో. అన్నట్టు బాబాయ్, నిన్ననే తెలిసింది నాకు. స్వప్న వాళ్ళ నాన్నకి ఆయన పనిచేసే ఆఫీస్ నుంచి డబ్బు రావాలంట. రేపే ఆఫీస్కి వెళ్ళి ఆ డబ్బు త్వరగా వచ్చి ఏర్పాటు చేస్తాను. నిజమే, 30,000 దాకా రావాలి. ఆయన పోయాక పాపం ఆయన భార్య వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడ్డారండి. చల్లటి నీడను బ్రతికే పావురాళ్ళు ఒక్కసారిగా ఎర్రటి ఎండను పడ్డట్టయింది వాళ్ళ పరిస్థితి. ఆ డబ్బు త్వరగా ఇప్పిస్తే 30,000 రూపాయలు ఉత్తినే ఎలా ఇచ్చేస్తాను సార్? దాంట్లో 10%. ఓ 3,000 నా చేతిలో పెట్టండి, 3 రోజుల్లో చెక్ ఇప్పించేస్తాను. 3,000 మీకు ఇస్తే వాళ్ళకి 30,000 మీరన్నట్టు 3 రోజుల్లో ఇప్పించేస్తారా? తప్పకుండా. అయితే ఇస్తాను. ఇవాళ ఆ డబ్బు మీకు ఇస్తాను. ఏమిటి బాబాయ్, 3,000 కావాలా? అవును,
పిల్లల డబ్బులోంచి తీసివు. ప్రాణం పోయినా సరే పిల్లల డబ్బులో నుంచి పైసా తీసి వాడినని చాలాసార్లు అన్నావు, మర్చిపోయావు బాబాయ్? నిజమే, వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బే, అది నేను వాడను. ఓ 2-3 నెలలలోపు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ కట్టేస్తాను. ఇప్పుడు అవసరం గనక అప్పుగా ఇమ్మంటున్నాను. నీ కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయి బాబాయ్. ఇప్పుడు ఏమిటి నీకు అంత డబ్బు అవసరం? అది నీకు అనవసరం. అవసరం చెబితే గానీ డబ్బు ఇవ్వను. నా డబ్బు మీద నీ అధికారమే. స్నేహం, అది నా అధికారం. నువ్వు డబ్బిచ్చి తీరాలని చివరిసారిగా చెప్తున్నాను. ఇవ్వనుగాక ఇవ్వనని నేను చివరిసారిగా చెబుతాను. గంటాకి హనుమంతుని పంపిస్తాను. డబ్బిచ్చి పంపించు.